రాజమహేంద్రవరం ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు ఆదివారం స్థానిక 32వ వార్డు జాంపేట వద్ద ఆ వార్డు వైసీపీ అధ్యక్షులు బీసీ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోర్డు శరత్ కుమార్ ఆధ్వర్యంలో అన్నప్రసాద్ వితరణ చేశారు. సుమారు 1000 మంది భక్తులకు వెజ్ బిర్యానీ, మిల్ మేకర్, బంగాళదుంప కూర వడ్డించారు. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రుడా, మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, సిటిఆర్ఐ భాస్కర్లు పాల్గొని అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి శరత్ కుమార్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి భక్తులకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, రాము, పాలూరి శ్రీను, రవి, చామర్తి, శశిధర్ కుమార్, విజయలక్ష్మి, షణ్ముఖ్, కటకం, రాజేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కర్రీ చేసి రావాలా, లోడ్ చేసి రావాలా? వస్తున్నాను, ఇక్కడ బ్లూ షర్ట్ కొంచెం ఎవరోడే మీరు కూడా వడ్డించండి. చెప్తారా? ఏదో చేయండి మరి, తప్పదు. ఈరోజు మహాశివుడు పవిత్రమైన శివరాత్రి సందర్భంగా స్థానిక గణేష్ హోనందు రాజానికి అన్నారావు గారు, సుబ్బలక్ష్మి గారు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇక్కడ అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ ఎంపీ సభ్యులు మార్గాని భరతరాం గారు, తర్వాత ఎక్స్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ రుడా చైర్మన్ అయిన మేడపాటి షర్మిలారెడ్డి గారు, అలాగే యువజన నాయకులు మన కాపు యువ నాయకుడు సిటిఆర్ఐ బాసీ గారు ఈ కార్యక్రమానికి హాజరై పాల్గొనడం జరిగింది. ఇది ఈ 6వ సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమం మొదలుపెట్టి. అలాగే ఇక్కడున్న స్థానికులు, నా తోటి స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఎంతమందికి అన్నదానం చేస్తారు? సుమారు 1000 మందికి అయితే అన్నదానం జరిగిందండి ఈరోజు.